హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు మార్కెట్స్ మార్నింగ్ సెషన్లో నెగిటివ్గా ఉన్నా కూడా ఈవినింగ్ టైంకి వచ్చే వరకు కొంత అయితే రికవర్ అయ్యాయి. కొన్ని సెక్టర్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి ఈ రోజు, లైక్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ స్మాల్ క్యాప్ కానీ అండ్ మెటల్కి అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. దీనికైతే చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అయితే అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్లో. ఫస్ట్ అయితే ఈరోజు ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 10 years నుంచి కూడా జనవరిలో అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్గా స్టార్ట్ అయ్యాయి. 8 ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ మాత్రం 2.5% అయితే డౌన్ అయింది. నెగిటివ్గా అయితే లాస్ట్ 3 days నుంచి కూడా కంటిన్యూగా మార్కెట్ నెగిటివ్లోనే ఉన్నాయి. 8 సెషన్లో బీఎస్సీలో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ మార్కెట్ క్యాప్ కూడా నియర్లీ 15 lakh crore ఆఫ్ ద అమౌంట్ అయితే వైప్ అయింది. ఈ డేటా అయితే అఫీషియల్గా పబ్లిష్ చేశారు సిఎన్బిసికి సంబంధించినటువంటి వాళ్ళు. లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీలో బిగ్గెస్ట్ లాసర్స్గా ఏ స్టాక్స్ ఉన్నాయో చూస్తే, లైక్ రిలయన్స్ కానీ, ట్రెంట్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇండిగో, డిఆర్ఎల్, ఐటీసీ లాంటి స్టాక్స్ అయితే మోర్ దాన్ 15% అయితే డౌన్ అయ్యిందని చెప్తున్నారు వీళ్ళు. నిఫ్టీలో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 50 స్టాక్స్లో 30 స్టాక్స్ అయితే నెగిటివ్గానే రిటర్న్ ఇచ్చాయి. ఈ జనవరి 2026 స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మార్కెట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే కొంచెం, గోల్డ్ కూల్ ఆఫ్ అయింది కానీ సిల్వర్ అయితే కంటిన్యూగా పెరుగుతూ ఉంది. ఈ 450 రూపీస్ తగ్గినా కూడా లైఫ్ టైం హైక్ అయితే రీచ్ అయింది గోల్డ్. గోల్డ్ ప్రైస్ కూడా ఇంకా ఫర్దర్గా పెరగొచ్చని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది మార్కెట్లో. $4,600గా ఒక ఔన్స్ గోల్డ్ అయితే రీచ్ అయిపోయింది ఈరోజు. గోల్డ్ ప్రైజెస్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ రీజన్ వల్ల గోల్డ్ అయితే కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది. సిల్వర్ ప్రైస్ అయితే పెరుగుతూనే ఉంది. దీనికి ఆల్ ఓవర్ గ్లోబల్గా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎందుకని గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఫర్దర్గా కూడా పెరగొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. గోల్డ్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అండ్ సిల్వర్లో కూడా ప్రైజెస్ అయితే 2 lakhs నుంచి 3,20,000 వరకు వెళ్ళొచ్చు సిల్వర్ ప్రైస్, ఒక కేజీ సిల్వర్ అని కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది మార్కెట్లో. సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కానీ, లైక్ ఈటీఎఫ్స్లో పెట్టే వాళ్ళైతే సిల్వర్ పెరగడానికి మార్కెట్లో రీజన్స్ ఏమున్నాయో తెలుసుకున్న తర్వాత మాత్రమే అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఎందుకు సిల్వర్ పెరుగుతుంది, మార్కెట్లో ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేది అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేబీ ఇంత పెరిగింది కాబట్టి కొంత కరెక్షన్ కూడా తీసుకోవచ్చు, లేదంటే కంటిన్యూగా అప్పుకు కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్, ట్రంప్ అయితే టారిఫ్స్ వేశాడు. ఇరాన్ పైన 25% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. ఇరాన్తో ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఆ కంట్రీస్ పైన అడిషనల్గా 25% ఆఫ్ ద టారిఫ్స్ అయితే వేశారు. ఇదైతే ఇంపార్టెంట్ అప్డేట్ ఈరోజు. ట్రంప్ వేసిన టారిఫ్స్ వల్ల ఇండియా కానీ అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి కంట్రీస్ ఎలా ఇంపాక్ట్ అయ్యాయో చూద్దాం ఈరోజు. ట్రంప్ 25% ఆఫ్ ద టారిఫ్స్ ఇరాన్ పైన ఎందుకు వేయాల్సి వచ్చిందో చూస్తే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో చూస్తే, ఆ కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ అయితే ఇరాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, కరెన్సీ కూడా బాగా వీక్ అయిపోయింది, ఎకనామిక్ కండిషన్స్ కూడా వీక్గా ఉన్నాయి. ఈ రీజన్ వల్ల కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ అయితే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉన్నారు. గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా పీపుల్ ఉంటే వాళ్ళకి ట్రంప్ అయితే సపోర్ట్ ఇస్తున్నారు. దాంతోపాటుగా ఇరాన్ పైన మిలిటరీ అటాక్ కూడా చేస్తామని అయితే ట్రంప్ అయితే చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల యుఎస్ యుఎస్ వాళ్ళైతే ఇరాన్ పైన 25% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. ఇరాన్లో అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ అయితే నెంబర్ 3rd పొజిషన్లో ఉంది ఇరాన్లో. అండ్ ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూస్తే, ఇండియా కానీ, చైనా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ అండ్ టర్కీ లాంటి కంట్రీస్ పైన అయితే బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూస్తే, ట్రంప్ అయితే అడిషనల్గా 25% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు ఇండియా పైన. రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారు అని రీసెంట్గా దాన్ని 500% కూడా పెంచారు. ఆ బిల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనే విధంగా చెప్పారు రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేసే కంట్రీస్కి. ఈ రీజన్ వల్ల రీసెంట్ టైమ్స్లో ఇండియా రష్యా నుంచి కొంచెం దూరంగా జరిగి ఇరాన్ నుంచి అయితే ఆయిల్ పర్చేజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు 25% ఆఫ్ ద టారిఫ్స్ వేస్తే, ఆల్రెడీ ఇండియా పైన 50% టారిఫ్స్ ఉంది. ఇప్పుడు 25% యాడ్ చేస్తే దాన్ని 75% ఆఫ్ ద టారిఫ్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఇండియాలో బిగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. లాస్ట్ 3 days నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే బాగా పెరిగింది. 6%గా పెరిగింది లాస్ట్ 3 days నుంచిగా. ఒక బ్యారెల్ వచ్చేసి $64కి అయితే రీచ్ అయిపోయింది. ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇరాన్కి కంపేర్ టు ఇంపోర్ట్స్తో పోలిస్తే. ఇండియా ఎక్స్పోర్ట్స్ అయితే $1.68 బిలియన్ ఉంటాయి, లైక్ 15,000 crore ఉంటాయి. ఇంపోర్ట్స్ మాత్రం $1.24 బిలియన్ ఉంది. ఇండియాలో ట్రేడ్ చేసే కంట్రీలో నెంబర్ 5th పొజిషన్లో ఉంది ఇరాన్. అండ్
ఇండియా ఎక్కువగా ఏం ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుందో చూస్తే లైక్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ అంటే బాస్మతి రైస్ కానీ టీ కానీ షుగర్ కానీ మెడిసిన్స్ ఫ్రూట్స్ పల్సెస్ అండ్ మీట్ లాంటివి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు 25% అడిషనల్గా టారిఫ్స్ వేయడం వల్ల బాస్మతి రైస్కి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి ఈరోజు. లైక్ కేఆర్బిఎల్ కానీ ఎల్ఎన్టీ ఎల్టీ ఫుడ్స్ లాంటి స్టాక్స్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి ఈరోజు. లైక్ ఇరాన్ నుంచి ఏం ప్రోడక్ట్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుందో చూస్తే లైక్ మిథనాల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ లిక్విఫైడ్ ప్రోపెన్ కానీ అండ్ క్రూడ్ ఆయిల్ కానీ అండ్ డేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కెమికల్స్ లాంటి ప్రోడక్ట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. దానితో పాటుగా ఇండియా కూడా ఒక పోర్ట్ని అయితే డెవలప్ చేసింది, చాబహార్ పోర్ట్ని. ఈ పోర్ట్ అయితే ఇండియాకి చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఈ పోర్ట్ ద్వారా వస్తేనే ఇండియాకి కాస్ట్ అయితే తగ్గుతుంది. చైనా వాళ్ళు పాకిస్తాన్లో గ్వదర్ పోర్ట్ను డెవలప్ చేస్తుంటే దానికి ఆపోజిట్గానే ఇండియా ఈ పోర్ట్ను అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ పోర్టు డెవలప్ చేయడం వల్లనే పాకిస్తాన్ పోర్ట్ వెళ్లకుండానే ఈ పోర్ట్ ద్వారానే ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది ఇండియా ప్రోడక్ట్స్ని. మేబీ ట్రంప్ కనుక ఇరాన్ పైన అటాక్ చేస్తే వీళ్ళు ఈ పోర్ట్ని అయితే బ్లాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది, ఇరాన్ వాళ్ళు. నెక్స్ట్ చైనా ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూస్తే వీళ్ళు రీసెంట్ టైమ్స్లోనే లాస్ట్ అక్టోబర్లోనే యుఎస్ అలాగే చైనా మధ్యలో ట్రేడ్ డీల్ అయితే జరిగింది. ప్రస్తుతం అయితే వీళ్ళకి 30% ఆఫ్ ద రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 25% అడిషనల్గా వేయడం వల్ల చైనా వాళ్ళు కూడా మేబీ 55% ఆఫ్ ద టారిఫ్స్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఇది కూడా చైనా ఎకానమీకి అయితే బిగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎక్కువగా ఇరాన్ నుంచి ఆయిల్ బిల్ అయితే 80% ఆఫ్ ద ఆయిల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు చైనా వాళ్ళు, వాళ్ళ కంట్రీ డెవలప్ అవ్వడానికి. దాంతో పాటుగా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు. చైనా ఇంపోర్ట్స్ చూస్తే లైక్ 2022లో $22 బిలియన్ ఉంది చైనా ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ వాల్యూ. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ చూస్తే లైక్ $15 బిలియన్ అయితే ఉంది. చైనా ఏమేం ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందో చూస్తే లైక్ మెషినరీ కానీ వెహికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ రిఫ్రిజిరేషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఇరాన్కి. వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అయితే ఎక్కువగా క్రూడ్ ఆయిల్లే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు చైనా వాళ్ళు. ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ పైన డిపెండెన్స్ అయిన కంట్రీస్ ఆల్ ఓవర్ గ్లోబల్గా బిగ్ కంట్రీస్ చూస్తే లైక్ ఫస్ట్ ఇండియా, నెక్స్ట్ చైనా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ పైన టారిఫ్స్ ఎక్కువగా పెరిగితే ఈ కంట్రీస్ ఎకానమీ అయితే బాగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆయిల్ పైననే ప్రైస్ అయితే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కంట్రీలో ఉన్నటువంటి బడ్జెట్లో కూడా డెఫిసిట్ అనేది కూడా బాగా పెరిగిపోతూ ఉంది. నెక్స్ట్ యూఎస్లో అయితే సుప్రీంకోర్టులో ట్రంప్ టారిఫ్స్ కేసు అయితే రేపు హియరింగ్ వస్తుంది జనవరి 14th రోజు. ఈ జడ్జిమెంట్ ఫైనల్గా ఎలా ఉంటుందో అన్న దాన్ని బేస్ బట్టి అయితే ఈ వీళ్ళు టారిఫ్స్ కంటిన్యూ చేయాలా లేదా రీపేమెంట్ చేయాలా అనేది అయితే డిసైడ్ అవుతుంది. ఎమర్జెన్సీ టైంలో వేయాల్సినటువంటి టారిఫ్స్ అయితే ట్రంప్ ఇప్పుడైతే వేసి అన్ని కంట్రీస్ దగ్గర నుంచి ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు డబ్బుల్ని. ఇప్పటి వరకు అయితే దగ్గరగా $500 బిలియన్ అమౌంట్ అయితే వసూలు చేశారు అన్ని కంట్రీస్ దగ్గర నుంచి. ట్రంప్ అయితే వార్న్ చేస్తున్నారు సుప్రీంకోర్టుని, మీరు యుఎస్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఇవ్వకపోతే జడ్జిమెంట్ యుఎస్ గవర్నమెంట్ హ్యూజ్ లాస్లోకి అయితే వెళ్తుంది అండ్ దాని ఎకనామిక్ కండిషన్స్ కూడా రివర్స్ అవుతుంది అనే విధంగా చెప్తున్నారు. ఏ కంట్రీకి ఎంత అమౌంట్ ఎప్పుడు పే చేయాలో అది ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఇయర్స్ ఆఫ్ ద టైం పడుతుంది అనే విధంగా కూడా చెప్తున్నారు ఈయన. మేబీ ఇండైరెక్ట్గా అయితే సుప్రీంకోర్టుకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఫెడ్ చైర్మన్ అయినటువంటి పావెల్ గారి పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు ట్రంప్ గవర్నమెంట్. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ అయితే సెంట్రల్ బ్యాంక్స్ రెనోవేషన్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అయితే బాగా పెంచారు పావెల్ అనే విధంగా అయితే అలిగేషన్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అయితే 1.9 బిలియన్గా ఉంటే ఈ కాస్ట్ 2.5 బిలియన్ వరకు అయితే రీచ్ అయిందని చెప్తున్నారు. దీనికి పావెల్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, కొన్ని రా మెటీరియల్ ప్రైజెస్ పెరగడం వల్ల రెనోవేషన్ ఖర్చు పెరిగింది అని అయితే చెప్తున్నారు పావెల్ గారు. ఇది ఒక జస్ట్ సాకు మాత్రమే. కానీ ట్రంప్ రిపీటెడ్గా పావెల్ గారి పైన ప్రెషర్ తీసుకొస్తున్నామన్నారు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే విషయంలో. కానీ పావెల్ గారు కంట్రీలో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మాత్రమే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఇది ట్రంప్ గారికి అయితే ఏమాత్రం నచ్చలేదు. ఈ రీజన్ వల్ల ఈయన పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. కంట్రీలో ఉన్నటువంటి బిగ్ ఇన్స్టిట్యూషన్స్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంటే మాత్రం అది కంట్రీకి అయితే మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో చూస్తే కంట్రీలో ఇన్ఫ్లేషన్
కంట్రోల్లో ఉన్నా కూడా రిపీటెడ్గా రేట్ కట్టు చేస్తూ ఉండడం వల్ల కూడా కంట్రీ ఎకానమీ అనేది కూడా డిఫ్లేషన్లోకి వెళ్ళింది. ఆ కంట్రీ కరెన్సీ వాల్యూ కూడా బాగా తగ్గిపోయింది. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి కూడా ఇప్పటి వరకు అయితే జపాన్ ఎకానమీ అయితే రికవరీ అవ్వలేదు. స్టిల్ ఇప్పటికి కూడా రీసెంట్ టైమ్స్లోనే ఒక్క హైక్ అయితే రేట్ చేశారు. మేబీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ రేట్ కూడా హైక్ చేయాలనుకుంటున్నారు జపాన్ వాళ్ళు. అండ్ ఈయన చైర్మన్ పదవి అయితే మేలో అయితే ఎండ్ అవుతుంది 2026లో. బట్ ఫెడరల్ గవర్నమెంట్లోనే 2028 వరకు కూడా గవర్నర్ పొజిషన్లో అయితే ఉంటారు. గవర్నర్గా రేట్ కట్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకున్న టైంలో గవర్నర్ అయితే ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క పర్సన్ అగెయిన్స్ట్గా వెళ్తే మాత్రం ఆ రేట్ కట్ అదైతే జరగదు. ఈ రీజన్ వల్ల ట్రంప్ గవర్నమెంట్ ఈయన కంప్లీట్గా ఫెడరల్ బ్యాంకులోంచే తీసివేయాలని ఇందుకు క్రిమినల్ ఛార్జెస్ అయితే ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది బిగ్ ఇన్స్టిట్యూషన్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిది కాదు. మినిమంగా ఉండాలి కానీ మ్యాక్సిమం వీళ్ళు చెప్పినట్టుగానే డెసిషన్ తీసుకోవాలంటే కొన్నిసార్లు కంట్రీ అయితే డిఫ్లేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ యుఎస్ అంబాసిడర్ ఇండియాలో విజిట్ చేశారు. ఈయన చెప్తున్నది ఏంటంటే రెండు కంట్రీస్ కూడా టారిఫ్స్ విషయంలో యాక్టివ్గా ఎంగేజ్ అయి ఉన్నారు. రేపు అయితే లైక్ జనవరి 14 రోజు అయితే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు అనే విధంగా అయితే చెప్తున్నారు. ఈయన చెప్తున్నది ఏంటంటే ఇంకొక విషయం, నో పార్ట్నర్ ఈజ్ మోర్ ఎసెన్షియల్ దాన్ ఇండియా అని అయితే చెప్తున్నారు. ఇండియా అయినే మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అనే విధంగా అయితే చెప్తున్నారు. రీసెంట్గా ట్రంప్ వేసినటువంటి ఇరాన్ పైన 25% టారిఫ్స్ వేస్తే ఇది కూడా ఇండియాకైతే ఒక విధంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా చూస్తే ఏంటంటే ఈయన పాక్స్ సిలికాలో కూడా ఇండియా పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అవ్వచ్చు అనే విధంగా కూడా చెప్తున్నారు యుఎస్ అంబాసిడర్. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇండియాని నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో విజిట్ చేస్తారు అనే విధంగా కూడా చెప్తున్నారు. రెండు కంట్రీస్ కూడా సెక్యూరిటీ కానీ, కౌంటర్ టెర్రరిజం కానీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో రెండు కంట్రీస్ అయితే బోత్ వర్క్ చేస్తారు అనే విధంగా కూడా చెప్తున్నారు యుఎస్ అంబాసిడర్. నెక్స్ట్ పాక్స్ సిలికా అంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ట్రస్టెడ్ కంపెనీస్ అయితే ఒక అలియన్స్గా స్టార్ట్ చేశారు యుఎస్ వాళ్ళు. దీంట్లో అయితే మెజారిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్ కానీ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ లాజిస్టిక్ సెగ్మెంట్లో చైనా డామినేషన్ తగ్గించి ఈ కంట్రీస్ అయితే డెవలప్ అయ్యే విధంగా చేశారు. ఇది జనవరి డిసెంబర్ 13 రోజు అయితే లాంచ్ చేశారు. జపాన్ కానీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కానీ, సింగపూర్ కానీ, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యుఏఈ అండ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ అయితే ఇంక్లూడ్ చేశారు ఇప్పటి వరకు. యుఎస్ అంబాసిడర్ చెప్తున్నది ఏంటంటే ఈ అలయన్స్లో ఇండియా పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అవ్వచ్చు అనే విధంగా చెప్తున్నారు. యుఎస్ డామినెన్స్ని తగ్గించి ఇండియా కూడా ఈ అలయన్స్లో మెంబర్ అయితే లైక్ రేర్ ఎర్త్ మెటల్లో కానీ, సెమీ కండక్టర్ కానీ, ఏఐ సెగ్మెంట్లో అయితే బెటర్గా గ్రో అవ్వచ్చు ఇండియా కూడా. ఇప్పటి వరకు అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ పైన ఇండియా కానీ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా చైనా పైన డిపెండెన్సీ అయి ఉన్నారు. ఈ అలియన్స్ ఫామ్ చేయడం వల్ల కూడా చైనా పైన డిపెండెన్సీ తగ్గుతుంది. ఈ కంట్రీసే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో గ్రో అవుతాయి, ట్రస్టెడ్ కంపెనీస్గా ఉంటాయి. లైక్ సిలికాన్ సంబంధించినటువంటి సెగ్మెంట్లో రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, గూగుల్ కానీ అండ్ వీళ్ళైతే డేటా సెంటర్స్ కూడా స్టార్ట్ చేశారు ఇండియాలో. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ న్యూసే ఇండియాకైతే. ఈ అలయన్స్లో జాయిన్ అయితే ఇండియా ఫర్దర్గా ఐటీ సెగ్మెంట్లో అండ్ ఏఐ సెగ్మెంట్లో అయితే ఫర్దర్గా గ్రో అవ్వచ్చు. నెక్స్ట్ ఇండియా జర్మనీ మధ్యలో కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు కంట్రీస్ కూడా బయోలెటరల్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సెగ్మెంట్లో. లైక్ రెండు కంట్రీస్ కూడా కో ప్రొడక్షన్ కానీ అండ్ కో డెవలప్మెంట్ అంటే రెండు కంట్రీస్ కూడా కొత్తగా ఇన్నోవేషన్ సెగ్మెంట్లో కానీ అండ్ ప్రొడక్షన్ విషయంలో కూడా రెండు కంట్రీస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా ఇండియా కూడా డిఫెన్స్ సెగ్మెంట్లో ఇంకా ఫర్దర్గా అయితే గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2026లో డిఫెన్స్ బడ్జెట్ అయితే అలొకేట్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు ఈ బడ్జెట్ అలొకేషన్ వల్ల కూడా. లైక్ హిందుస్థాన్ ఏరోనాటికల్ కానీ, బిఈఎంఎల్ కానీ, బెల్ కానీ అండ్ అస్త్రా మైక్రోవేవ్ లాంటి స్టాక్స్ అయితే బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు ఫ్యూచర్లో కూడా. అండ్ బెల్ కంపెనీకి అయితే చాలా టైం నుంచి కూడా బ్రోకరేజ్ వాళ్ళైతే పాజిటివ్గానే ఉన్నారు. లైక్ డేటా ప్యాటర్న్స్ కానీ, సోలార్ ఇండస్ట్రీస్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానీ అండ్ బిఈఎంఎల్ లాంటి స్టాక్స్కి అయితే నిర్మల్ బ్యాంక్ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా స్టాక్ పిక్స్గా అయితే ఉన్నారు. ఈ స్టాక్స్ ఫర్దర్గా గ్రో అవుతుందని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 1 రోజైతే బడ్జెట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్. ఆ రోజు సండే అయినా కూడా బడ్జెట్ అయితే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
నెక్స్ట్ క్విక్ కామర్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 10 మినిట్స్ డెలివరీ టైం అయితే తీసివేశారు. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే యూనియన్ లేబర్ మినిస్ట్రీ వాళ్ళైతే ఎంటర్ అయ్యి 10 మినిట్స్ డెలివరీ టైం అయితే రిమూవ్ చేశారు. లైక్ జెప్టో కానీ, స్విగ్గీ కానీ, జొమాటో అండ్ బ్లింకిట్ లాంటి యాప్స్కి అయితే 10 మినిట్స్ డెలివరీ టైం అయితే రిమూవ్ చేశారు. నెక్స్ట్ జనవరి 15 రోజు అయితే హాలిడే ఉంటుంది మార్కెట్స్కి, స్టాక్ మార్కెట్స్కి. దీనికి ఇంపార్టెంట్ రీజన్ మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయితే జరుగుతున్నాయి. దీనికి గాను హాలిడే అయితే ఇచ్చారు ఎన్ఎస్సి వాళ్ళు. నెక్స్ట్ సికా లాజిస్టిక్ కంపెనీ వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. 4038 crore వర్త్ చేసే ఆర్డర్. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. పోడా చింతమాని ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం అయితే ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 4214 డేస్లో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ ఈరోజు 5% పెరిగింది. నెక్స్ట్ విఏ టెక్ వాబాగ్ వాళ్ళైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. లైక్ 250 నుంచి 600 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ఆర్డర్లో బినా రిఫైనరీలో అడ్వాన్స్డ్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికైతే వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 22 మంత్స్లో ఫినిష్ చేస్తారని. ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి ఈపీసీ సెగ్మెంట్లో వచ్చింది. లైక్ డిజైన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కానీ, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ సెగ్మెంట్లో వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా వీళ్ళకి ఈ స్టాకు 3.5%గా పెరిగింది. నెక్స్ట్ పూర్వాంకర కంపెనీలో సబ్సిడరీ కంపెనీ అయినటువంటి స్టార్ వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వాళ్ళకైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. 311 crore వర్త్ చేసే ఆర్డర్ బెంగళూరు దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తారు బెంగళూరులో. ఈ ఆర్డర్ని వీళ్ళు 37 మంత్స్లో ఫినిష్ చేస్తారని. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. Q3 రిజల్ట్స్. వీళ్ళు వాల్యూ న్యూ బిజినెస్ సెగ్మెంట్లో అయితే 19% గ్రో అయ్యారు ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో. మార్జిన్స్ కూడా 24.4% గ్రో అయ్యారు. యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వాలెంట్ సెగ్మెంట్లో కూడా 4% గ్రో అయ్యారు వీళ్ళు ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో. లైక్ 2525 crore అయితే పెరిగింది వీళ్ళకి. లైక్ 2438 crore దగ్గర నుంచి. వీళ్ళు Q3లో రిజల్ట్స్ పాజిటివ్గా పోస్ట్ చేయడం వల్ల కూడా స్టాక్ అయితే 2% పెరిగింది ఈరోజు. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. ఈరోజు టీసీఎస్ వాళ్ళు కూడా రిజల్ట్స్ పోస్ట్ చేశారు, కానీ టీసీఎస్ వాళ్ళు అయితే ఫ్లాట్గానే ఉన్నాయి. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు అయితే మార్జిన్స్ అయితే 18 నుంచి 19% అయితే పెరిగింది. FY 27లో కూడా వీళ్ళైతే గ్రో అవుతామని చెప్తున్నారు. వీళ్ళు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్గా పోస్ట్ చేయడం వల్ల స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే మూవ్ అయింది రోజు. వీళ్ళు నెక్స్ట్ ఇయర్స్లో, కమింగ్ ఇయర్స్లో ఏఐ దగ్గర నుంచే రెవెన్యూ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు. నెక్స్ట్ ఎటర్నల్ షేర్ అయితే పెరిగింది ఈరోజు 4%గా. వీళ్ళు షేర్ హోల్డర్ డేటాని అయితే రిలీజ్ చేశారు ఈరోజు. ఈ కంపెనీలో ఫారెన్ ఇన్వెస్టర్లు అయితే పెరిగారు. ఈ కంపెనీలో ఫారెన్ ఇన్వెస్టర్లు పెరగడం వల్ల కూడా కంపెనీకి ఎంఎస్సిఐ ఇండెక్స్లో వెయిటేజ్ అయితే పెరిగింది. ఈ రీజన్ వల్ల ఈ కంపెనీ స్టాక్ పాజిటివ్గా మూవ్ అయింది. ఈ కంపెనీ స్టాక్ కూడా 33 బ్రోకరేజ్ ఏజెన్సీలో 29 వాళ్ళు అయితే బై రేటింగ్ ఇస్తే 4 మాత్రం సెల్ రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈరోజు లేబర్ మినిస్ట్రీ వాళ్ళైతే ఎంటర్ అయ్యారు. 10 మినిట్స్ డెలివరీ కూడా తీసివేశారు. ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే మూవ్ అయింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీ అయితే ఈరోజు స్టాక్ 4% డౌన్ అయిపోయింది. దీనికి కువైట్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ వీళ్ళు విన్ అయ్యారు లాస్ట్ ఇయర్లో. ఈ ప్రాజెక్ట్ను కువైట్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాలని. 4.5 బిలియన్ వర్త్ చేశారు టెండర్ని. దీనికి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఆర్డర్ బుక్లో ఇంక్లూజన్ లేదు అని చెప్పినా కూడా స్టాక్ అయితే ఈరోజు అయితే 4% నెగిటివ్గా డౌన్ అయిపోయింది. మార్కెట్స్ అయితే నెగిటివ్గా తీసుకుంది ఈ న్యూస్ని. నెక్స్ట్ ఒమాక్సీ కంపెనీ వాళ్ళు 500 crore ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి లూధియానాలో. వీళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేయడం వల్ల కూడా మార్నింగ్ సెషన్లో స్టాక్ 13% పెరిగింది. ఈవినింగ్లో మాత్రం 7% దగ్గర అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ ఈ రోజు లాస్ట్గా యుఎస్ సిపిఐ డేటా రావాలి. ఈ డేటా చూసే ఫెడ్ వాళ్ళైతే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది అయితే ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫెడ్ చైర్మన్ పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దాంతో పాటుగా కొత్త చైర్మన్ అయితే అనౌన్స్ చేయాలనుకుంటున్నారు. వీటన్నిటి మధ్యలో కూడా గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఆల్ ఓవర్ జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ప్రజెంట్గా అయితే చాలా పీక్లో ఉన్నట్టుగా ఉన్నాయి.
అన్ని డెసిషన్స్ మధ్యలో ఎలా తీసుకుంటారన్నదైతే ఇంపార్టెంట్. మార్కెట్స్ ఎటువైపు మూవ్ అయితాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియాలో చూస్తే లైక్ ఇండియా, యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ రేపు డెసిషన్ అయితే అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. ఇది పాజిటివ్‌గా వస్తుందా? నెగెటివ్‌గా వస్తుందా? రేపు మార్కెట్స్‌తో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్స్ పైకి వెళ్ళడానికైనా అండ్ డౌన్‌కి రావడానికైనా గూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.